బిగ్ బాస్ 8 విన్నర్ నిఖిల్ మల్యకల్ తాజాగా జబర్దస్త్ వర్ష హోస్ట్గా చేస్తున్న కిసిక్ టాక్ షోకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా నిఖిల్ తన పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు. అయితే తనని ద్వేషిస్తూ పోస్టులు పెట్టేవారికి నిఖిల్ సూటిగా ఒక ప్రశ్న వేశాడు. అలానే మనుషులు పరిస్థితుల వల్ల పక్క వాళ్ల వల్లే మారిపోతారంటూ తన మాజీ లవర్ కావ్యశ్రీ గురించి కూడా కామెంట్స్ చేశాడు. ఆ విషయాలేంటో ఈ వీడియోలో చూసేద్దాం. బిగ్ బాస్లో ఉన్నప్పుడు తన లవ్ స్టోరీ గురించి చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు నిఖిల్. షో గెలిచినా గెలవకపోయినా సరే అయిపోయిన వెంటనే ముందు తన లవర్ కావ్యశ్రీ దగ్గరికే వెళ్తానని, తను ఏమన్నా సరే వదిలే ప్రసక్తి లేదంటూ చెప్పాడు నిఖిల్. అలాంటి నిఖిల్ కప్పు కొట్టిన తర్వాత అసలు కావ్య పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. ఒకవేళ ఏదైనా షోలో తన బ్రేకప్ గురించి అడిగితే మనుషులు మారిపోతారు, ఒకరికి ఇష్టం ఉంటే చాలా అటువైపు కూడా ఉండాలి కదా అంటూ నిఖిల్ అన్నాడు. అయినా సరే ఫ్యాన్స్ మాత్రం ఈ టాపిక్ గురించి మళ్ళీ సోషల్ మీడియాలో ప్రస్తావిస్తూనే ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో వీడు బయటోడు మనోడు కాదని చాలా మంది అన్నారు. నా ముఖం మీదే చెప్పారు కూడా. కానీ తెలుగు ఆడియన్స్ నన్ను చేయి పట్టుకుని ఇక్కడి వరకు తీసుకొచ్చారు. అయితే అందరూ నన్ను ఇష్టపడాలని ఏం లేదు. మీరు ద్వేషించాలంటే ద్వేషించండి, కానీ రీజన్ ఉందా లేదా అని ఆలోచించండి అని నిఖిల్ అన్నాడు. ఇక బిగ్ బాస్ తర్వాత నిఖిల్ ఎందుకు సైలెంట్ అయిపోయాడని అడిగిన ప్రశ్నకి కూడా సమాధానమిచ్చాడు. బిగ్ బాస్ తర్వాత నువ్వు చాలా మారిపోయావని చాలామంది నాతో చెప్పారు. నేను మారిన మాట వాస్తవమే, లేదు అనట్లేదు. కానీ నేను స్వతహాగా మారాలి అని అనుకోలేదు, మారలేదు. చాలా విషయాలు నన్ను మార్చాయి. ప్రతి మనిషి జీవితంలోనూ ఇది జరుగుతుంది. మనుషులకి కొన్ని పరిస్థితుల వల్ల తెలియకుండానే ఎమోషన్, పర్సనాలిటీ, మైండ్ అన్నీ మారిపోతాయి. అది మన చేతిలో లేదు. సొంతంగా వాళ్ళు మారడు, పక్క వాళ్ళు, పరిస్థితులు వాళ్ళని మార్చేస్తాయి. ఇట్స్ ఓకే అంటూ ఇండైరెక్ట్గా కావ్య గురించి ప్రస్తావించాడు. ఇక ఎవరికైనా లైఫ్లో సారీ చెప్పాలని అనుకుంటున్నారా అని అడిగితే కాస్త ఎమోషనల్ అయ్యాడు. నేను మనిషినే, తెలుసో తెలియకో నా సైడ్ నుంచి కూడా తప్పులు జరిగి ఉంటాయి. నేను పర్ఫెక్ట్ అని చెప్పను, ఎందుకంటే పర్ఫెక్ట్ అయితే దేవుణ్ణి అయిపోయేవాడిని అని అన్నాడు. నా మాటల వల్ల చాలామంది హర్ట్ అయి ఉంటారు. అది నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎవరైనా కావచ్చు. నేను రియల్గా సారీ చెప్తున్నాను. ఏదైనా పరిస్థితిలో మాట జారి ఉంటే సారీ అన్నాడు నిఖిల్. నా లైఫ్లో రిగ్రెట్ అయిన సందర్భం ఒక్కటే, ఎవరిని నమ్మకూడదు. ఈజీగా పాజ్ తీసుకో, ఆలోచించు, తర్వాతే నమ్ము. అది ఎవరినైనా సరే, ఫ్రెండ్ లేదా ఇంకెవరైనా సరే. ఎందుకంటే ఆ నమ్మకం నన్ను బాగా దెబ్బేసింది అంటూ నిఖిల్ చెప్పాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినిమా సెలబ్రిటీ అప్డేట్స్ కోసం సినిమా కబుర్లు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.